రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు డీజీపీకి మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఈ రోజు మేడ్చల్ జిల్లా డమ్మాయిగూడలోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, తాను మావోయిస్టునని, సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడని రఘునందన్ రావు ఫిర్యాదులో తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. బీజేపీ ఎంపీ రఘునందరావుకు బెదిరింపు కాల్ వచ్చినట్లు కూడా తను ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి చూసినట్లయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా తను చెప్పుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో తను చంపేస్తానని మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా తను నన్ను బెదిరించాడని చెప్తూ రఘునందరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడికి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తను ఎక్కడి నుంచి చేశాడు, ఏ చెప్పు చేస్తున్నాడు దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి రఘునందన్ రావుకు గత కొంత చాలా బెదిరింపు కాల్ చేస్తున్న విషయానికి సంబంధించి వచ్చినటువంటి స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు అందడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా రఘునందన్ రావుకు రావడానికి సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తు పరిస్థితి వస్తుంది. బీజేపీ సంబంధించినటువంటి పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు పరిస్థితి. ఇది రఘునందన్ రావు సంబంధించినటువంటి బెదిరింపు కాల్ సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.